బట్ ఆనంద్ గారు, గాయకులకి ఇన్ని సాధనలు ఉంటాయి కదా! హ్మ్. గేయ రచయితలకి ఏముంటాయి సాధనలు? అంటే గా మిమ్మల్ని మీరు నిత్యం నేర్చుకోవడానికి, లేదు మీ వొకాబులరీ కావచ్చు, గా ఇంకోటి కావచ్చు. గాయకుడికి నిజంగా కఠోర సాధన చేస్తే ఒక 6 సంవత్సరాల్లో అప్పటిదాకా మామూలుగా పాడని వ్యక్తి కూడా ఒక 6, 7 సంవత్సరాల్లో గాయకుడవ్వచ్చు. రచయితకు కూడా సాధన ఉంటది. అది కూడా పుట్టుకతో వచ్చేదేం కాదు. కాకపోతే ఆ 6 కాదు 15 సంవత్సరాలు పడతది. హ్మ్. ఒకటి మౌలికమైన విషయాలు తెలుసుకోవాలి. ఏంటి పాటంటే? ఫస్ట్ కవిత ఏంటి? లోపల ఆలోచన, భావాన్ని ఆలోచనగా, ఆలోచనని పదంగా, పదాన్ని వాక్యంగా మార్చడం. వచ్చిన భావాన్ని. అలా వాక్యంగా మార్చిన దాన్ని లయబద్ధంగా చేయడం పాట. అంతే కదా! ఇప్పుడు భావం ఎలా ఉండాలి? భావం భావం మనకి ఎగ్జాంపుల్ చెప్తారు కదా! కాళిదాసు కాలంలో భోజరాజు మంచి శ్లోకం చెప్తే మంచి కానుకలిస్తాడంట అని చెప్పి ఒకాయన ఒక పేద బ్రాహ్మణుడెవరో పండితుడు, గొప్ప పండితుడే. బ్రాహ్మణుడెవరో వెళ్ళి ఆహ్, ఒక సత్రం దగ్గర ఒక లైన్ రాసుకుంటాడంట. దాని అర్థం ఏంటంటే భోజనం దేహి రాజేంద్ర అని మొదలవుద్ది. భోజనం ఇవ్వు రాజా, అది నేతితో రుచికరంగా ఉండేలాంటి భోజనం కావాలి హ్మ్. అంటాడు. ఇది మాటే. ఆ తర్వాత లైన్ ఏం రాయాలో రాదు. అటు ఎటో కాళిదాసు ఒక గుడిలో కాళిదాసు కనిపిస్తే ఆయన దగ్గరికెళ్ళి ఇలాగా హ్మ్. రాజు ఏదైనా శ్లోకం ఇస్తే కానుకిస్తాడంట. కొంచెం పేద స్థితిలో ఉన్నాను నేను. ఒక లైనొచ్చింది. తర్వాత ఏం రాయాలో చెప్పండి అంటే, హ్మ్. ఆయన చూసి భోజనం దేహి రాజేంద్ర, నేతితో కూడిన భోజనం కావాలి అని చెప్పి మొదటి పాదం పూర్తయిన తర్వాత, రెండవ పాదం ఆయన పూరించిస్తాడు. ఏంటంటే అది శరచ్చంద్ర చంద్రికా ధవళ దది మాహిషంతు శరచ్చంద్ర చంద్రికా ధవళ దది. అంటే దది పెరుగు, ధవళ తెల్లని పెరుగు, చంద్రిక వెన్నెల్లాంటి తెల్లని పెరుగు, శరచ్చంద్ర చంద్ర చంద్రిక చందమామ యొక్క వెన్నెల్లాంటి తెల్లని పెరుగు, హ్మ్. శరచ్చంద్ర శరత్ కాల ఋతువులో ఉన్న చందమామ లాంటి చందమామ వెన్నెల వెన్నెల్లాంటి లాంటి. తెల్లని పెరుగు. అది దేనిది? ఆవుది కాదు మాహిషంతు. గేదెది కావాలి. హ్మ్. ఎందుకంటే ఆవు పెరుగు కొంచెం ఎంతో కొంత పసుపు పల్చ రంగులో ఉంటది. అవును. కరెక్ట్. కాబట్టి అలాంటి పెరుగుతో ముగించాలి భోజనం అని చెప్పి కింద ముగిస్తాడనమాట. ఇది కవిత్వం అవుద్ది. పైది వాక్యం అవుద్ది. ఎప్పుడైనా ఒక ఉపమానం హ్మ్. ఒక ఉపమానం ఉండాలి. ఆ భావానికి తగ్గట్టుగా పదాలు ఎంచుకోవాలనమాట. అలా కవిత్వం పుట్టిన తర్వాత దాన్ని లయబద్ధంగా ఎలా పెట్టాలి? ఇప్పుడు 'శరత్చంద్ర చంద్రిక ధవళదది' మీరు ఆది తాళంలో పాడండి దాన్ని. శరత్చంద్ర చంద్రిక, ధవళ శరత్చంద్ర చంద్రిక ధవళదది. అదొక ఒక అదొక పాదం పద్ధతి. అవుద్ది. ఒక అప్పుడు తనన్నాన తాననా తనననన అది ట్యూన్ అవుద్ది. కింద పూరించుకోవాలి దాన్ని. హ్మ్. ఇంకో ఇంకో దాంతో. హ్మ్. అలా ఆ ప్రక్రియని నెమ్మదిగా నేర్చుకుంటూ సాధన చేస్తే, హ్మ్. మన భావాన్ని ఆలోచనగా, ఆలోచనని వాక్యంగా, వాక్యాన్ని లయబద్ధంగా, ఆ లయని కావాల్సిన నడకలో ఆది తాళమా, ఖండమా, మిశ్రమా కావాల్సిన నడకలో పెట్టడం. ఇప్పుడు ఇలాంటి భావాన్ని ఇంకా కలోక్యల్‌గా చెప్పాలా? ఇంకా రాయల్‌గా చెప్పాలా? అన్న పదాల ఎంపిక, హ్మ్. ఈ ఎంపిక జరగాలంటే కలోక్యల్‌గా జరగాలంటే ఎలాంటి జానపద రచనలు చదవాలి? రాయల్‌గా కావాలంటే ఎలాంటి ఉత్కృష్టమైన గ్రంథాలు చదవాలి? అవి పోగు చేసుకుంటా, పోగు చేసుకుంటా హ్మ్. అలా సాగిస్తే పాట రాయడం వస్తది. మీరు మరి మీ రెపర్టోర్ అంటే మీ ఈ ఈ ప్రక్రియలో హ్మ్. మీ పాటల జాబితా, సంఖ్య ఇంకా అనేక రకాలు అంటే శైలులు పెంచుకునే క్రమంలో వాగ్గేయకారుల శైలులు చూసుంటారు కదా అనంత్ హ్మ్. గారు. అవును. చూసారా? అన్నమాచార్యుల వారి శైలి ఏమిటి? సో, చూసాను. ఎవరి శైలి మీకు బాగా, ఎందుకంటే మనం అప్పుడప్పుడే అనేక కొత్త రకాలు ఇప్పుడు 'త్యాగరాజ యోగ వైభవం', హ్మ్. 'అగరాజ యోగ వైభవం', 'రాజయోగ వైభవం', 'యోగ వైభవం', 'వైభవం', 'భవం', 'వం', 'శ్రీ త్యాగరాజ యోగ వైభవం' అనొస్తుంది. మరి ఇవేదో దాన్ని అంటారు. గోపుచ్చయతి అని గోపిచ్చి అంటారు. రైట్. అంటారు కదా! హ్మ్.
అదే ఆవు తోకలాగా. హ్మ్. అప్పుడు అలా ఉంది. ఇప్పుడు గోపు చేతి దీన్ని ప్రయోగించాలి. ఏం జేయాలి అన్నప్పుడు ఏదో ఆలోచిస్తాం. మనకేదో ఆహ్, తడతది. హ్మ్. మన అంతరంగాలు, అంతరంగాలు, తరంగాలు, రంగాలు, హ్మ్. గాలు హ్మ్. అలా. ఇంకా అలా. కావాలంటే అన్య భాష పదం వాడాలంటే హ్మ్. బాత్రూమ్. అర్థమైంది. ఇలా ఇలా సాధన చేసుకు ఇప్పుడు ఏదో మీరు చెప్పారు కాబట్టి ఏదో వచ్చిన అదే. థాట్ చెప్పాను గానీ అహా! అర్థమైంది. అంటే ఈ హ్మ్. ప్రక్రియలని ఇప్పుడు ఆధునిక సాహిత్యంలో మనం వాడుతున్నామా అని అనేక ప్రక్రియలు వాగ్గేయకారుల అంటే అది ఆస్వాదించే రసజ్ఞత ఉండాలి కదా! అవును. కరెక్ట్. అలాంటిది ఉన్నప్పుడు వాడతాం. నేను ఇది ముక్తావళి అలంకారం వాడాను దీంట్లో. హ్మ్. ఏకువలోన గోదారి ఎరుపెక్కింది. ఇప్పుడు ఈ ఎరుపుని తీసుకోండి. ఆ ఎరుపేమో గోరింట పంటయింది. పంటను తీసుకోండి. పండిన సేతికెన్నో సిగ్గులొచ్చి సిగ్గుని హ్మ్. తీసుకుందాం. సిగ్గంతా సీర గట్టింది. చీరను తీసుకుందాం. సీరలో సందమామ ఎవ్వరమ్మ ఆ గుమ్మ సీతమ్మ. గోదావరి నుంచి సీతమ్మ వరకు హ్మ్. దాన్ని ముక్తావళి అలంకారం అంటారు. హుహుహుహు. అలాగే యమకం అని ఒక శబ్దాలంకారం ఉంటది. హ్మ్. నారప్ప పాటలో హ్మ్. కాలయముడివై పూన కాలయముడివై ఆహా! అని ఒక పదం వస్తుంది. అంటే కాలయముడు అన్న పదమే అది. ఆ పూన అనేది చేర్చేటప్పటికి పూనకాల యముడివై. పూన కాలయముడివై అని. అలాగే చేఖానుప్రాస అని ఉంటది. అంటే పక్కపక్కనే ఉండాలి. అదే పదం ఉండాలి. కానీ వేరే అర్థం ఉండాలి. హ్మ్. పిసినారి నారివే పిసరంత పలకవే. హ్మ్. నారి అనేది ఉంటది కదా! నారి అంటే స్త్రీ, వనిత. పిసినారి అంటే లోభి. హ్మ్. పిసినారి నారివే అదనమాట. చేకానుప్రాస. అలాంటి దీన్నేమంటారు? వెన్నెల్లో గోదారున కలవరం హ్మ్. కలవరం అనొస్తుంది అది కదా! యమకమే. యమకం. ఎందుకంటే ఇప్పుడు ఆ కలవరం, హ్మ్. కలవరం పక్కనొస్తే హ్మ్. చేకానుప్రాస అవుద్ది. అయ్యబాబోయ్! భాషలో ఎన్ని పార్శ్వాలుంటాయో మాట్లాడేస్తాం గానీ, ఆ! ఇవన్నీ మీరు పద్ధతిగా నేర్చుకున్న ఇప్పుడు జ్ఞానమా? లేక అక్కడక్కడ ఇలాంటి మీలాంటి పండితులందరూ చెప్తుంటే వచ్చిన దేవదేవం భజే నన్ను పండితులన్నారా మరీను? మీరు పండితులే కదా! సంగీతంలో మీరు పండితులే నాకన్నా. సంగీతం నేర్చుకున్నామండి. అవును. అది ఆ తల్లిదండ్రుల భిక్ష, అవును. గురువుల అప్పుడు మీరు మీరు చెప్పారు 'కుంతల వరాలు' రాగం గురించి చెప్పారు. ఇంకా ఎవరి దగ్గరో నేను 'కుంతల వరాలు' గురించి హ్మ్. చెప్పాననుకోండి. అది స్వప్న గారు చెప్పారని వాళ్ళకి సమాచారం ఉండకపోవచ్చు. నాకు తెలుసనుకుంటారు. హ్మ్. అలా. సో, 'ఇసీ ఖుషీ మే' హ్మ్. మీరు హిందీ పదాలేమైనా వాడుతున్నారా మీ పాటల్లో? అప్పుడప్పుడు అంటే నాకు హిందీ పూర్తిగా రాదు. హ్మ్. ఆ ప్రాసలో కలిస్తే వాడతా ఉంటాను అప్పుడప్పుడు. అనంత్ బాసులు వచ్చిండ్రే బేసులు పెంచుండ్రే బాక్సులు బద్దలురే యాష్ కరే యాష్ కరే డానులు వచ్చిండ్రే డాన్సులు దంచుండ్రే ఫ్యాన్స్‌కి పండగే జూంబరే జూంబరే ఏ కొండాలైన పిండి చేసే కండలున్నోడే గండాలైన దండం పెట్టే గుండె దమ్మోడే వీళ్ళిద్దరిట్టాగొస్తే భూమిదద్దరిల్లాలంటే హే టాలీవుడ్‌ని, బాలీవుడ్‌ని తారుమారేంగే తార్మార్ తక్కర్ మార్ తార్మార్ తక్కర్ మార్ వస్తుంటాయి.